హలో అండి. ఇంక మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. బండి తీసుకొని నీళ్ళల్లో నుంచి నేను, మా వాడు కుస్తీలు పట్టుకొనొచ్చేసాము. ఇంక బండ్లున్నోళ్ళు అలా దాటుతుంటారు. ఇంజిన్‌లో నుంచి పొగొచ్చేస్తుంటది. ఇంకా సొరకాయ అయితే కవర్‌లో పెట్టేసుకొని వచ్చేస్తున్నాను. ఇంక దారిలో ఆ ఊరికి, ఈ ఊరికి మధ్యలో చిన్న చిన్న ఊర్లున్నయి. అక్కడైతే మాకు పొలం ఉంది. ఇక్కడ శనగైతే ఏసాము. కౌలుకిచ్చాం గానీ, ఇంకా చూద్దామని అప్పుడప్పుడు పోతుంటాం మేము పోయినప్పుడల్లా. ఇంక శనగలైతే రెడీ కాలేదింకా. పచ్చి పచ్చిగానే ఉన్నయి. ఇంకొక నెల తర్వాతయితే కాపు బాగా రెడీ అయ్యిద్ది. ఎళ్ళినప్పుడు ఈసారి చూపిస్తాను. చెనక్కాయలు అవైతే తెల్ల శనగలు. ఇంక ఈ పొలమయితే మాది, మా బావోళ్ళది ఇద్దరిది. ఇంకా చెరిసగం ఉంటది. ఆడదాకా కనిపిచ్చేంత దూరము ఆ చెట్టు దాకా. కొన్ని కొన్ని ముదురు ముదురు కాయలు ఏరి కోసుకొని తినేసి ఇక మెల్లగా బయలుదేరేసాము. పక్క చేలో అయితే పొగాకేసుంది. ఇంక మా చేలో అయితే శనగేశారు. ప్రతి సంవత్సరం మారుస్తుంటారనమాట. ఇక్కడ పండేది 2 పంటలేను. శనగ, పొగాకు. ఇంక తెల్ల శనగలు, ఎర్ర శనగలు, పొగాకు ఇవి 3 పండుతాయి. ఇంకా బోర్లున్నోళ్ళకైతే వరి గూడా ఏస్తారు. మా పక్కన ఇంకా ముందుకెళ్ళినాక చూపిస్తాను. వాళ్ళైతే వరేశారు. ఇంకిక్కడైతే ఈళ్ళు జనమేశారు. బాగా యెల్లో కలర్ పూత భలే ఉంది గదా! అని చిన్న క్లిప్ తీసుకుందామని అక్కడ దిగాను. ఇదైతే వరేశారు. వీడియో నచ్చితే లైక్.